హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీరిప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు. ఒక అమ్మాయి అడిగింది, ఎప్పుడు చూసిన బైబిల్లో పురుషులకి సంబంధించినవి ఉంటాయి ఏంటండి, దేవుని కుమారులకు దురు అన్నారు ఏంటండి, అన్నిట్లో కూడా నా కుమారుడా నా హృదయం నీ హృదయం నాకు ఇమ్మన్నాడు, మేమేమక్కర్లేదా అని కొంతమంది నన్ను ప్రశ్నలు వేసినప్పుడు ఒకసారి అవును కదా, నేను కూడా పాస్టర్ గారు చెప్పేటప్పుడు ఎక్కువగా ఈ యవనస్తులు పురుషులనే మగవాళ్ళ గురించి ఎక్కువ చెప్తుంటాం కదా అని ఆలోచిస్తే బైబిల్లో ఒక వచనం దొరికింది, నా యందు విశ్వాసం ఉంచిన వారిని దేవును తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరిస్తారు. ఈ లోకంలో కుమార్తెగా ఉండడానికి దేవుడు కోరుకున్నాడు, ఈ లోకంలో కుమారుడుగా ఉండడానికి దేవుడు కోరుకున్నాడు. పురుషుడిగా ఉండేవాడు పురుషుడిగా ఉండాలి, స్త్రీగా ఉండేవాడు స్త్రీగా ఉండాలి. గురి లేని మూలాని ఇవాళ చాలామంది పురుషులు స్త్రీలుగా ఉండడానికి, స్త్రీలు పురుషులుగా ఉండడానికి ఆశపడుతున్నారట. పాత నిబంధనలు రాయబడి ఉంది, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు. ఏంటంటే దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలా జీవించటం చాలా ప్రాముఖ్యమైనది. ఒక యవ్వనస్తుడు యవ్వన కాలంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, దేవా నన్నెందుకు సృష్టించావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని నీవు అడిగితే నీ మిగిలిన శేష జీవితం అంతా, నీ యవ్వన దశ, నీ వివాహ సమయం, నీ కుటుంబ జీవితం, నీ జీవితాంతం వరకు దేవుని ఆశీర్వాదాలతో రైట్ ఛానల్లో దేవుని ఆశీర్వాదాలతో నువ్వు వెళ్ళిపోతావు. కానీ చాలామంది యవ్వనస్తులు వారి జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను ఎరగటం లేదు కాబట్టి మొదటి స్టెప్లోనే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వారు తప్పిపోతున్నారు. ఈ రోజున ఇక్కడున్న యవనస్తులందరినీ ప్రభు నామములో హెచ్చరిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఎరుగునో తెలుసా? చెప్పండి నాతో పాటు. జగత్పునాది వేయబడక ముందే కాదు, జగత్పునాది వేయబడక ముందే ప్రభు నన్ను ఎరుగును. చెప్పండి. నా బతుకిలా అయిపోయింది ఏంటి, నేను అందరికీ భారం అయిపోయానేంటి, నా బ్రతుకులో జయం లేదేంటి, నా బ్రతుకులో పాస్ అవ్వలేకపోతున్నానేంటి, నా బ్రతుకులో ఏం సాధించలేకపోతున్నానేంటి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట, దేవుని చిత్తంలో నేను లేనేమో, ఒకవేళ దేవుని చిత్తంలో ఇది కూడా ఒక భాగమేమో. ఏంటండి, ఒక అపజయం, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏదో అయిపోయినట్టుగా అంతటితోటి జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారేంటి? టేక్ ఫెయిల్యూర్స్ యాజ్ స్టెప్పింగ్ స్టూల్స్ అన్నారు ఒక ఆయన. నీ అపజయాలను మెట్లుగా మార్చుకొని పైకి వెళ్ళు, నీ అనుభవం పెరుగుతుంది. నీకు ఆ ఫెయిల్యూర్లో అనేక పాఠాలు ప్రభు నేర్పిస్తాడు. ఎప్పుడు జీవితంలో పరీక్ష ఫెయిల్ అయ్యానో, లేక మరో విధంగా మీరు సాధించలేకపోయామనో ఎప్పుడు మీరు నిరుత్సాహపడొద్దు. జీవితాన్ని అంతం చేసుకున్నామనే ఆలోచన అసలు రానేవద్దు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. స్ట్రెస్ అంట, ఏంటి చదవలేను. ఈ తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని చదువు అంటారే కానీ దేవుని చిత్తం ఏంటి నా బిడ్డ పట్ల, దేవుని ఉద్దేశాలు ఏంటి మా బిడ్డల పట్ల అని దేవుని చిత్తాన్ని ఎరగటం లేదు. మా నాన్న దేవుని చిత్తాన్ని ఎరిగాడు నా పట్ల. ప్రదంపలు నా సొత్తుని దేవుడు చెప్తే నన్ను దేవుడి సేవకు అప్పగించాడు. నేను దేవుని చిత్తాన్ని ఎరిగాను రక్షించబడ్డ వెంటనే యాజ్ ఎ టీనేజర్ 18 yearsలో. అప్పుడే తెలిసింది సువార్త. అంతకుముందు తెలుసుంటే ఎంత బాగుంటుంది అనుకుంటాను నేను ఇప్పటికి కూడా. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును, గర్భంలో నుంచి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను చేస్తున్నాను అని ప్రభు చెప్పిన మాట అక్షరాల నేను నమ్మాను. కాబట్టి నా బ్రతుకు ఈ రీతిగా ఉంది. నా సొంత చిత్తం చేస్తుంటే ఎట్లుండేదు. కాబట్టి యవ్వనస్తులారా, ఒక్కటి మిమ్మల్ని అడిగేది, చెప్పేది, ఇంతవరకు మీరు రక్షించబడ్డారా? ఫస్ట్ ప్రశ్న. రక్షించబడిన తరువాత దేవుని చిత్తాన్ని ఎరిగారా? లేకపోతే దేవుని చిత్తం తెలుసుకోవడానికి మోకాళ్ళుని ప్రార్థించండి, ఆయన చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, కొందరితో దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు, కొందరితో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి
మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని 2 విషయాల ద్వారా లేక 2 విధాలుగా, అంటే దర్శనం ద్వారా మాట్లాడిన దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇలాగ కన్ఫర్మ్ చేస్తాడు. 2 స్పష్టంగా తన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు మీరు కనిపెడితే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇక్కడున్న యవ్వన జనాన్ని చూడయ్యా. యవ్వన జనం చెడిపోతున్నారే. అయ్యో, మా భారతదేశంలోని యవ్వనస్తుల్ని చూడు నాయన. అయ్యో, వారి పరుగులు ఉరుకులు పాపం కొరకేనే. వారు పాతాళానికి పరిగెత్తే వారిగా కనపడుతున్నారే. అల్పకాల పాప భాగాలను జుర్రుకుంటూ ఆత్మలను నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాయే. అయ్యా, ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ ఆవరణలో ఉన్న వారిని నీవు కోరుకున్నావని నమ్ముతున్నామయ్యా. నీవు జగత్పునాది వేయబడక ముందే ఏరుకున్నావని విశ్వసిస్తున్నామయ్యా. మేము బలహీనమైనప్పటికీ, మేము మంచివారివి కాకపోయినప్పటికీ, మాకే యోగ్యత లేకపోయినప్పటికీ ఎందుకో నువ్వు మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎందుకో మమ్మల్ని నిన్ను ఎరిగే భాగ్యం ఇచ్చావయ్యా. కాబట్టి మాలో ఎవరమును నిన్ను మర్చిపోకుండా, ఎవరము నిన్ను విడిచిపెట్టకుండా, ఎవరము నీ చిత్తము తప్పిపోకుండా నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయము చేయము. నీ చిత్తము కొరకు గోజాడు వారిగా, నీ చిత్తము నెరిగి నీ చిత్తములో స్థిరపడు వారిగా నీవు కోరుకున్నావని రూఢిపరిచి నీ నామాన్ని మహిమపరుచుకున్నాము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఒక ప్రత్యేకమైన స్తుతి కూడికను విజయవాడలో ఈ 12వ తారీఖు మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వారు రండి. ఈ స్తుతి కూడికలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. వ్యక్తిగతంగా చూచి ప్రార్థన కోరువారు ముందుగానే తెలియజేసుకొని రండి. దేవుని సన్నిధిలో మనందరం ఆధ్యాత్మికంగా బలపడి ఆనందిద్దాం. చిరునామా గమనించండి. స్వర్ణ కన్వెన్షన్, గురునానక్ కాలనీ, మెయిన్ రోడ్, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.